హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మనం ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కి రావడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2 BHK ఫ్లాట్ అండి. ఇది ఎక్కడా లేదు, మన అమీన్పూర్ లో ఉంది. ఇది వచ్చేసి అవంతిక ద ఎస్పీను అనే గేటెడ్ కమ్యూనిటీలో ఈ బ్లాక్ లో ఉంది. ఇది వచ్చేసి 1300 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లో మనము 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఇందులో మనం మొదలు పెట్టబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు క్లయింట్స్ మనల్ని ఎలా రీచ్ అయ్యారంటే మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్లో ఆర్బీ ఇంటీరియర్ వీడియోస్ చూసి మనల్ని ఫాలో అవ్వడం జరిగింది అనమాట. మనల్ని ఫాలో అయ్యి మనల్ని కాంటాక్ట్ అయ్యారు. మనల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మన ఆఫీస్ కి రీచ్ అయ్యారు కన్సల్టేషన్ కోసం. కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత కొటేషన్ అనేది మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ కొటేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత కొటేషన్ ప్రైసింగ్ అంతా మ్యాచింగ్ అవడంతో మనల్ని సైట్ విజిట్ కి పిలవడం జరిగింది. సైట్ విజిట్ లో ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కొటేషన్ అనేది అప్డేట్ చేయడం జరిగింది అనమాట. వన్స్ కొటేషన్ అప్డేట్ చేసిన తర్వాత క్లయింట్స్ కూడా క్లియర్ గా అన్ని డీటెయిల్స్ రావడంతో ప్రాజెక్ట్ ని ఓకే చేసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ ఓకే చేసుకొని మంచి రోజు మన ఆఫీస్ కి వచ్చి ఇంటీరియర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది అనమాట. వన్స్ కాంట్రాక్ట్ సైన్ అయిపోయిన తర్వాత మనము డిజైన్ ఫేస్ అనేది స్టార్ట్ చేసాం. వన్స్ డిజైన్ అనేది ఫైనల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫాల్ సీలింగ్, ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది మొదలు పెట్టాం. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఈ రోజు సైట్ ఎగ్జిక్యూషన్ కి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ముందుగా మనం చూసుకోవచ్చు, సీలింగ్ చేసే ముందు ఈ విధంగా ఫ్లోర్ గార్డ్ అండ్ పెస్ట్ కంట్రోల్ అనేది మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ ఫ్లోర్ గార్డ్ అండ్ పెస్ట్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మనం ఫాల్ సీలింగ్ ఏదైతే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఉందో అది మనము మొదలు పెట్టడం జరిగింది అనమాట. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అయిపోయినాక ఈ విధంగా ప్లైవుడ్ అన్లోడ్ చేసుకొని ఇక్కడ మనము ఎగ్జిక్యూషన్ కి ఈ రోజు రావడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వాడిన మెటీరియల్ వచ్చేసి సీలింగ్ లో అయితే మనము JSW ఛానల్స్ వాడాము, ఫినోలెక్స్ వైరింగ్ వాడాము, సెయింట్ గోబిన్ జిప్రాక్ సంబంధించిన సన్ బోర్డ్స్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూసుకునే ప్లైవుడ్ వచ్చేసి టస్కర్ కంపెనీకి సంబంధించిన 19mm ప్లైవుడ్ మనం యూజ్ చేస్తున్నాం. షట్టర్స్ కి ఏదైతే వార్డ్రోబ్ షట్టర్స్ కి, లాంగ్ షట్టర్స్ కి మనము టస్కర్ సంబంధించిన బ్లాక్ బోర్డ్స్ మనం వాడుతున్నమాట. మీరు కనిపిస్తున్నాయి కదండి, పైన కనిపిస్తున్న బ్లాక్ బోర్డ్స్ కిందంతా ప్లైవుడ్ అనమాట. చూసుకున్నారు కదండి మనం ప్లైవుడ్ ఏ విధంగా వాడుతున్నాం. అండ్ ఇన్నర్ లామినేట్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ లైనర్ వాడుతున్నాము. అండ్ ఫెవికాల్ వచ్చేసి మెరైన్ వాడుతున్నాం అనమాట. టోటలీ బ్రాండెడ్ వాడుతున్నాం. అండ్ ఏదైతే కనిపిస్తున్న హార్డ్వేర్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ లో మనము ఏషియన్ ప్లేన్స్ లీక్ సంబంధించిన హార్డ్వేర్ మనం ఇక్కడ వాడడం జరుగుతుంది అనమాట. సో చూసారు కదండి, మనం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ముందు మనం ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రతి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కి మనము క్లయింట్ ని పిలిపించి వాల్స్ మీద 3Ds మీరు కనిపిస్తున్నాయి కదా, 3Ds ఇలా స్టిక్ చేసుకుంటూ ప్రతి రూమ్ లో స్టిక్ చేసుకుంటూ మనము క్లయింట్ ముందే మనము ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ లో నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ మేనేజర్ గోపి కూడా పాల్గొనడం జరిగింది అనమాట. సో గోపితో పాటు ఈ హెడ్ కాంట్రాక్టర్, మన కార్పెంటర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో జునేద్ కూడా ఈ ప్రాజెక్ట్ లో పాల్గొనడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు, మనం ఇప్పుడు మన లివింగ్ రూమ్ లో ఉన్నాం. ఈ లివింగ్ రూమ్ నుంచి మనము ఎలాంటి వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది మీకు నేను చూపిస్తాను. డ్రాయింగ్స్ కూడా మనం ప్రతి రూమ్ లో మనం డ్రాయింగ్స్ వేసి 3D ప్రింట్స్ స్టిక్ చేసి మనము ప్రతి రూమ్ లో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. సో ప్లైవుడ్ గురించి మాట్లాడుకుంటే ప్లైవుడ్ వచ్చేసి IS 303 BWP క్వాలిటీ ఉన్న ప్లైవుడ్ మనం ఇందులో వాడుతున్నాం అనమాట. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గోపి, మనం ఇప్పుడు లివింగ్ రూమ్ లో ఉన్నాం. సో లివింగ్ రూమ్ లో ఎలాంటి వర్క్స్ మనం చేస్తున్నాం? లివింగ్ రూమ్ లో వచ్చేప్పుడు ఇక్కడ టీవీ యూనిట్ చేస్తున్నాం సార్. మనం ఇక్కడ సైడ్ కార్నర్ మన ఒక టాల్ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ స్మాల్ కరెక్షన్ అయింది. సో ఇక్కడ బీమ్ వస్తున్న వల్ల ఏంటంటే మనం టాల్ యూనిట్ ఈక్వల్ రావాలి కాబట్టి యూనిట్ ఇదంతా ప్యాక్ చేసి డమ్మికి మళ్ళీ సైడ్ నుంచి మనం టాల్ యూనిట్ తీసుకుని అంతా ఒక ఈక్వల్ లా కనబడుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ టీవీ యూనిట్ రావడం జరుగుతుంది. బేస్ యూనిట్ అండ్ టాల్ యూనిట్ డమ్మి కవర్ చేసుకొని అండ్ ఈక్వల్ గా మనం ఇక్కడ ఇవ్వబోతున్నాం అన్నమాట. సో నేను 3D చూపిస్తాను మీకు, ఏ విధంగా డిజైన్ అనేది వస్తుంది అనేది. అప్డేటెడ్ 3D కూడా మీకు చూపిస్తాను. సో ప్రతి డిజైన్ లో ఎగ్జిక్యూషన్ అప్పుడు చిన్న చిన్న చేంజెస్ జరుగుతున్నాయి. ఆ చిన్న చిన్న చేంజెస్ వల్ల క్లయింట్ కి చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. దాని గురించే మనం వచ్చి క్లయింట్ ముందే క్లియర్ గా ఎక్కడ ఏది వస్తే బాగుంటుంది, ఎందుకు డిజైన్ చేంజ్ చేస్తే బాగుంటుంది అని కూడా మనము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతిదీ క్లయింట్ ముందే మనం చెప్పడంతో అంటే ప్రతిదీ అర్థమైపోతుంది. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకొని ఈ విధంగా ప్రతిదీ మన ఆబ్రో టేప్ తో ఇలా స్టిక్ చేసుకొని మీకు కనిపిస్తుందిగా, ఈ డీప్ లో మీకు ఈ వర్క్ వస్తుంది, ఈ డీప్ లో ఇక్కడ టాల్ యూనిట్ వస్తుంది అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుంది. దీనివల్ల కన్ఫ్యూజన్ ఉండదు క్లయింట్ కి యాక్చువల్లీ. సో మీరు కూడా చూసుకోవచ్చు, మనం ఏ విధంగా ఇక్కడ ఆబ్రో టేప్ తో మార్కింగ్ చేసుకొని మనము క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అనేది మీరు కూడా చూసుకోవచ్చు. మనం ఈ వీడియో క్లిప్స్ లో నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అంట. మాస్టర్ బెడ్రూమ్ లో ఈ వాల్ కి వచ్చేపాటికి మనకి ఫుల్ లెంత్ వార్డ్రోబ్ వస్తుంది సార్. వార్డ్రోబ్ విత్ డ్రెస్సింగ్ యూనిట్. డోర్ ఆపోజిట్ మనకి వార్డ్రోబ్ వస్తుంది. స్వింగ్ వార్డ్రోబ్ సార్. ఓపెనబుల్ షట్టర్స్ వస్తున్నాయి అనమాట ఇందులో మనకి. సో కార్నర్ మనము ఇక్కడ కాలమ్ ఉంది కాబట్టి ఈ కాలమ్ ని మనం డమ్మీ చేసుకొని ఇక్కడ నుంచి మనం షట్టర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. 3 పార్టీషన్ మీకు
కనిపిస్తుందో ఏదైతే డ్రాయింగ్స్ ఇక్కడ మనం స్టిక్ చేసాం చూడండి, ఈ 3 పార్టీషన్ లో వార్డ్రోబ్ షట్టర్స్ వస్తే రెండు షట్టర్స్ పార్టీషన్ లో వస్తాయి అనమాట. అండ్ ఈ కార్నర్ లో మనకి ఒక డ్రెస్సింగ్ యూనిట్ వస్తుంది అనమాట. అండ్ కంటిన్యూడ్ బై లాఫ్ట్. సో ఈ డిజైన్ కూడా మీకు అప్డేటెడ్ డిజైన్ నేను 3D లో చూపిస్తాను ఏ విధంగా ఉందనేది. అండ్ మనం ఈ విధంగా ఈ వాల్ కి స్టిక్ చేసుకొని డ్రాయింగ్స్ ఆల్రెడీ మనం డ్రాయింగ్ చూపించుంటాం క్లయింట్ కి, బట్ స్టిల్ కార్పెంటర్ కి ఇంకా క్లియర్ గా అప్డేట్ అయిన 3D అండ్ 2D డ్రాయింగ్ ని ఫైనల్ గా ఈ విధంగా మనము వాల్ పైన ఎక్కడైతే అడ్జస్టబుల్ వస్తుందో, ఎక్కడ డ్రాస్ వస్తుందో, ఎక్కడ ఫిక్స్డ్ షెల్ఫ్ వస్తున్నాయి అనేది మనము క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట. అంటే వర్కర్ కి చాలా ఈజీగా అర్థమైపోతుంది, యాజ్ వెల్ యాజ్ క్లయింట్ కూడా ఇక్కడ రాగానే మనకి ఏం వర్క్ వస్తుంది అనేది క్లయింట్ కి కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. దీనివల్ల మనకి మన ప్రాజెక్ట్ ఎలా వస్తుంది అనేది 3D లో ముందే చూపిస్తాం. దాంతో పాటు ఇంటర్నల్ గా ఎలా వస్తుంది అనేది కూడా స్పాట్ లోనే మనము డ్రాయింగ్ రూపంలో క్లియర్ చేయడం జరుగుతుంది. డోర్ బ్యాక్ సైడ్ క్లాత్ యాంగర్ వస్తుంది. సో ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ కూడా మనకి క్లాత్ యాంగర్ రావడం జరుగుతుంది అనమాట. సో ప్రతిదీ క్లియర్ గా మనం డీటెయిల్ గా చెప్పడం జరిగింది. సో బెడ్ వచ్చిన తర్వాత కూడా ఇది రూమ్ పెద్దగా ఉంది కాబట్టి బెడ్ వచ్చిన తర్వాత కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అలాంటి స్పేషియస్ ఫీల్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ ఎలాంటి వర్క్ వస్తుందో చూడొచ్చు. ఇక్కడ వచ్చేప్పటికి వాల్ కి మనకి వార్డ్రోబ్ వస్తుంది సార్. సో డోర్ కి అటాచ్ అయిన వాల్ కి మనకి వార్డ్రోబ్ వస్తుంది. ఇక్కడ కూడా స్వింగ్ వార్డ్రోబ్ అయినా స్వింగ్ వార్డ్రోబ్ బికాస్ 1300 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. బేసిక్ గా 1300 స్క్వేర్ ఫీట్ లో 3 BHK కడుతున్నారు. సో ఇక్కడ 1300 స్క్వేర్ ఫీట్ లో 2 BHK అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పేషియస్ ఉంది అనేది. సో ఇంత స్పేషియస్ బెడ్రూమ్ లో మనము స్వింగ్ వార్డ్రోబ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా ఈ విధంగా మనము ఇస్తున్నాం అనమాట. ఈ డోర్ ఉన్న వాల్ కి వార్డ్రోబ్ వస్తుంది సార్. సో ఈ డోర్ అటాచ్ ఉన్న వాల్ కి మనకి వార్డ్రోబ్. ఈ డోర్ తర్వాత స్టార్ట్ అవుతుంది మనకి. డోర్ తర్వాత నుంచి స్టార్ట్. 3D చూపిస్తాను చూడండి, అప్డేటెడ్ 3D ఏ విధంగా ఉంది అనేది. సో మీకు అర్థమైపోతుంది ఎక్కడ వస్తున్నాయి. సో ఇక్కడ ఎలాంటి వర్క్ వస్తుంది గోపి? ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ వస్తుంది సార్ మనకి. సో ఎలాంటి పార్టీషన్స్ వస్తున్నాయి? ఇలా ఇక్కడ మొత్తం 2 పార్టీషన్స్ వస్తాయి వుడ్ డోర్ తో. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్టీషన్ వచ్చేపాటికి సింగిల్ గ్లాస్ డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. డెకరేటివ్ ఐటమ్స్ లైక్ కలర్. సో ఆ క్లయింట్ మనతో ఫైనల్ డిస్కషన్ లో మనం ఈ విధంగా డిజైన్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక పార్టీషన్ వస్తుంది, 2 షట్టర్స్ వస్తున్నాయి వుడెన్ షట్టర్స్. ఇక్కడ ఇంకొక పార్టీషన్ వస్తుంది, 2 షట్టర్స్ వస్తాయి వుడెన్ డోర్ తో. మధ్యలో కనిపిస్తున్న షట్టర్ వచ్చేసి గ్లాస్ షట్టర్. ఇంటర్నల్ గా కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ పోతున్నాం. లైటింగ్ వల్ల చాలా అందంగా కూడా కనిపిస్తుంది. అండ్ ఈ డోర్ నుంచి మనకి ఈ గ్యాప్ ఆఫ్ కార్నర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనము సపరేట్ కార్నర్ యూనిట్ చేసి లెడ్జెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, దాని వల్ల మనం డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. అండ్ లాఫ్ట్ డోర్ పై నుంచి లాఫ్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం చేస్తున్న వరకు. ఇంకొక యూనిట్ కూడా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో చేస్తున్నాం. అది వచ్చేసి మనం ఇక్కడ ఒక స్టడీ యూనిట్ ఇస్తున్నాం అనమాట. మీకు చూస్తున్నారు కదా, ఈ మార్కింగ్ చేసిన డీప్ లోనే స్టడీ యూనిట్ అనేది ఓవర్ హెడ్ టిల్ ఓవర్ హెడ్ వరకు మనము ఈ స్టడీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో మీ 3D లో కూడా చూసుకోవచ్చు ఎలాంటి మనం డిజైన్స్ ఇస్తున్నాం అనేది. అండ్ నెక్స్ట్ మనము కిచెన్ కి వెళ్లే ముందు మనము డైనింగ్ ఏరియాలో ఉన్న క్రాకరీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మనం 3D డిజైన్ లో ఈ విధంగా ఒక డిజైన్ ఇచ్చాం. అంటే ముందున్న డిజైన్ ఇలా ఉంది అనమాట. ఇప్పుడు స్పాట్ లో ఎగ్జిక్యూషన్ అప్పుడు మనము 3D డిజైన్ చేంజ్ చేసాం. ఎందుకంటే డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఫ్రిడ్జ్ సైజ్ ని బట్టి ఫ్రిడ్జ్ మనము లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ వాల్ పెట్టకుండా మనము ఇట్ సైడ్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది కొంచెం డెప్త్ లో కొంచెం పెద్దగా ఉంటది కాబట్టి ఈ యూనిట్ సైజ్ అనేది చిన్నగా అయిపోతున్న ఉద్దేశంతోనే ఏదైతే ఈ ఫిక్స్డ్ యూనిట్ ఉందో మనం పక్కకు పెట్టేసి ఫ్రిడ్జ్ పొజిషన్ అనేది ఇక్కడికి మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. దీని వల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఈ యూనిట్ డామినేషన్ అనేది తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే మనము ఈ యూనిట్ ఇట్లా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనం చేంజ్ చేసాము. చేంజ్ చేసిన 3D ఏ విధంగా ఉంది కూడా నీకు నేను ఈ స్క్రీన్ మీద చూపిస్తాను. బిఫోర్ ఇదండి, ఆఫ్టర్ 3D వచ్చేసి ఈ స్క్రీన్ మీద చూపించేది మీకు కనిపిస్తుంది 3D అనమాట. అండ్ ఆల్సో కొన్ని స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. స్విచ్ బోర్డ్స్ కూడా మనము ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం, ఈ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఉన్న సాకెట్ స్విచ్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. సో ప్రతిదీ క్లియర్ గా క్లయింట్ అయితే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే సో ఏ విధంగా మన ఇల్లు రాబోతుంది అనేది మనము ఇంకా రిఫైన్ చేసి చూపిస్తున్నాం కాబట్టి క్లయింట్ కూడా చాలా హ్యాపీగా. సో ఏదైతే మనకి డైనింగ్ ఏరియాలో ఉన్న కామన్ వాష్రూమ్ ఉందో ఈ కామన్ వాష్రూమ్ దగ్గర కూడా మనం ఒక వ్యానిటీ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ టైల్ వేసుకొని మనము మిర్రర్ అనేది పెట్టుకోబోతుంది. ఈ కార్నర్ కూడా కర్వ్ ఇస్తున్నాం, ఎందుకంటే చాలా చిన్న బేబీ ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడైతే సేఫ్టీ పొజిషన్ వస్తుందో అక్కడ మనం కర్వ్ ఇవ్వడానికి చూస్తున్నాం. టీవీ యూనిట్ లో కూడా మనం కర్వ్ ఇస్తున్నాం అనమాట. కిచెన్ సో కిచెన్ కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇస్తున్నాం. మనము 14 ఇంచ్ డీప్ లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చి ఈ విధంగా ఒక ఆర్చ్ పొజిషన్ ఇచ్చేసి యూ షేప్ లో ఇక్కడ మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది రన్ చేస్తాం. ప్రెసెంట్ ఇక్కడ లెడ్జెస్ ఆ డిజైన్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే లెడ్జెస్ డిజైన్ తో పాటు మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ కూడా మనం యాడ్ చేసి మనం క్లయింట్ కి అప్డేట్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా వస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ కిచెన్ కౌంటర్. ఇది వచ్చేసి ఎల్ షేప్ కిచెన్ కాబట్టి ఎల్ షేప్ కిచెన్ లో మనం ఆల్రెడీ చూసారా ఎంత డీప్ ఉందో అంతే డీప్ ఎల్ షేప్ లో కంటిన్యూ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు మార్కింగ్ కూడా మనము ఇక్కడ ఏమొస్తుంది అనేది పర్ఫెక్ట్ మార్కింగ్ చేయడం జరిగింది అనమాట. ఈ మార్కింగ్ వల్ల క్లయింట్ కి ఏ లెవెల్లో ఏ డోర్ వస్తుంది, ఎక్కడ ఏ యూనిట్ వస్తుంది, ఎక్కడ టాండమ్ వస్తుంది, ఎక్కడ పుల్ అవుట్ వస్తుంది, ఎక్కడ డోర్లు వస్తున్నాయి, ఎక్కడ టాయిలెట్ వస్తుంది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మన మేనేజర్ గోపి చెప్తారు కింద బేస్ కౌంటర్ లో ఎలాంటి యూనిట్స్ వస్తున్నాయి అనేది. ఇక్కడ సింక్ వస్తుంది సార్ మనకి. ఈ యూనిట్ లో 2
డోర్లు వస్తాయి, సింగిల్ 2 డోర్స్ వస్తాయి సార్. ఈచ్ డోర్ 15 ఇంచెస్ వస్తుంది సార్. ఇక్కడ మనకు స్టవ్ కింద 3 ట్యాండమ్స్ వస్తాయి సార్. ఒకటి 8 ఇంచ్, ఒకటి 6 ఇంచ్, 4 ఇంచ్, 3 ట్యాండమ్లు వస్తాయి. 3 ట్యాండమ్స్ వస్తాయి సార్. ఇక్కడ కార్నర్ వచ్చేప్పుడు కార్నర్ డోర్స్ వస్తాయి సార్. ఎలా వస్తుంది? 2 డోర్స్ ఎలా ఓపెన్ చేస్తాం? సెపరేట్ ఓపెన్ చేస్తాం. ఎన్ని డిగ్రీస్ ఇంచి యూజ్ చేస్తాం? 165 డిగ్రీస్ యూజ్ చేస్తాం. రెండు సైడ్ 2 సైడ్స్ యూజ్ సో అప్పుడు 165 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఎలా ఓపెన్ అవుతుందో మనం ఆల్రెడీ చేసిన వర్క్స్ లో ఉన్న కార్నర్ చూపిస్తాను, ఇక్కడ ఒక క్లిప్ లో చూడొచ్చు. సో ఈ విధంగా మనం డోర్ ఓపెన్ చేస్తే టువర్డ్స్ ద డోర్ ఆ షటర్ అటు వెళ్ళిపోతుంది, ఈ షటర్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఇంటర్నల్ గా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. లోపల ఒక షెల్ఫ్ ఇస్తాము, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ లో వచ్చేస్తుంది. ఇక్కడ మనకి బాటిల్ పుల్ అవుట్ వస్తుంది సార్. ఎస్ఎస్ వస్తుంది. ఇది ట్యాండమ్ కాదా? ట్యాండమ్ ఇది ఎస్ఎస్ వస్తుంది. ఎస్ఎస్ వస్తుంది. ఓకే. ఇక్కడ వచ్చేప్పుడు 2 డోర్స్ వస్తాయి సార్. ఇన్సైడ్ సెల్ఫ్ ప్రొవైడ్ ఇన్సైడ్ సెల్ఫ్ ఇచ్చేస్తాం. ఇక్కడ సైడ్ కార్నర్ వచ్చేప్పుడు టాయిలెట్ వస్తుంది సార్. ఈ లాస్ట్ లో టాయిలెట్ వస్తుంది. టాయిలెట్ 7 ఫీట్ టాయిలెట్ 7 ఫీట్ కింద నుంచి 7 ఫీట్ వస్తుంది. ఓకే. ఓవర్ హెడ్ ఎలా వస్తుంది? ఓవర్ హెడ్ కట్టకి ఇక్కడికి వచ్చేప్పటికి ఏదైతే స్టవ్ ఉందో స్టవ్ కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. చిమ్నీ వస్తుంది. అవును. 60 సెంటీమీటర్స్. సో ఒక 2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని సో ఇదంతా బాక్సింగ్ చేస్తాం. చిమ్నీ కూడా బాక్సింగ్. ఇదేమో ఎల్ కార్నర్ ఓవర్ హెడ్ వస్తుంది మనకి. పక్కన 2 డోర్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా ఎల్ కార్నర్ వస్తుంది. ఎల్ కార్నర్ ఇది కూడా 165 డిగ్రీస్ యూస్ చేయాలి. చూసారా, ఎల్ కార్నర్ లో 165 డిగ్రీస్ హింజెస్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంటర్నల్ గా చాలా ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఎల్ కార్నర్ అనేది ప్రిఫర్ చేయబోతున్నాం. ఇక్కడేమో గ్లాస్ డోర్స్ వస్తాయి సార్. 2 ప్రొఫైల్ డోర్స్ వస్తాయి. టాయిలెట్ వచ్చేస్తుంది మనకి. కింద ఓపెన్ బాక్స్ వస్తుంది సార్. మొత్తం కింద అంతా ఓపెన్ బాక్స్ వస్తుంది. ఎవ్రీడే సంబంధించిన కొన్ని థింగ్స్ మనం ఐటమ్స్ ఏమైనా వాడుకునే దానికి ఒక ఓపెన్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది 3D చూసారు కదండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న మనం 3D ఏ విధంగా స్టిక్ చేసాము. ఇందులో చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే అవి కూడా మనం చేసి మళ్ళీ డీటెయిల్ గా మళ్ళీ ఒకసారి స్టిక్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు అప్డేటెడ్ 3D కూడా నేను స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది, చూడొచ్చు. అండ్ లాఫ్ట్ అనేది ఎల్ షేప్ లో కంటిన్యూ అవుతుంది అనమాట. సో చూసారు కదండి. యాక్చువల్లీ 1300 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి పూజా మందిర్ కి సపరేట్ రూమ్ అనేది మనకి ఇక్కడ స్పేషియస్ గా రావడం జరిగింది అనమాట. సో దీనికే మనము ఎలాంటి వర్క్ చేస్తున్నాం అనేది మన మేనేజర్ గోపి చెప్తారు, చూడండి. ఇన్సైడ్ పూజా మందిర్ సార్. ఇక్కడ స్టోరేజ్ వస్తుంది. కింద డ్రాస్ వస్తాయి, 2 డోర్స్ వస్తాయి, ప్రసాదం ట్రే కూడా వస్తుంది సార్. ఆ ప్రసాదం ట్రే పైన వచ్చేప్పుడు 2 స్టెప్స్ వస్తాయి సార్. అంటే క్లయింట్ అడిగారు అనమాట, స్టెప్స్ ఉంటే దానిపైన చిన్న చిన్న దేవుడి పటాలు పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఆ 2 స్టెప్స్ పైన ఏంటంటే మనకి డిజిటల్ గా వెంకటేశ్వర స్వామి, బాలాజీ స్వామి ఫోటో వస్తుంది. అండ్ టాప్ వచ్చేప్పటికి డమ్మీ చేసి స్పాట్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ సీలింగ్ సార్. సైడ్ వ్యూస్ అంటే ప్రొఫైల్ లైట్స్ వస్తుంది. చూసారు కదా మన ఇంటర్నల్ గా ఏ విధంగా చేస్తాం. డీప్ మీకు మార్కింగ్ చేసాం చూసారా, ఆ డీప్ లోనే మనకి వర్క్ అనేది వస్తుంది. దాని నుంచి స్టెప్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. అండ్ పెద్ద వెంకటేశ్వర స్వామి డిజిటల్ గ్లాస్ అనేది ఇక్కడ మనం పెట్టబోతున్నాం. ఈ డిజైన్ చూడొచ్చు మీరు, 3D లో చూపిస్తాం ఎలా ఉంది అనేది. ఈ డిజైన్ చూడండి, ఇంటర్నల్ గా ఎంత గ్రాండ్నెస్ ఉంది చూడండి పూజా మందిర్ కి. ఆ స్వామిని మనం ఆ డిజిటల్ గ్లాస్ లో చూస్తే నిలువెత్తు ఆ విగ్రహాన్ని మనం చూసిన ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైనా డోర్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది మనం టువర్డ్ ద సీలింగ్ వరకు వస్తుంది. అప్ టు 7 ఫీట్ వచ్చి 7 ఫీట్ తర్వాత ఫ్రేమింగ్ వచ్చి పైన గ్లాస్ పెట్టారు. సో అప్ టు 7 ఫీట్ మనకి ఈ పీవీడీ ప్రొఫైల్ డోర్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ గ్లాస్ అండ్ బెల్స్. అండ్ పైన ఏదైతే కనిపిస్తుందో శంకు చక్ర సంబంధించిన డిజైన్ ని మనము ఫ్రేమింగ్ చేసి అందులో గ్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. షూరాక్ వచ్చేపాటికి చేంజ్ చేసాం సార్. యాక్చువల్ గా ఏంటంటే క్లయింట్ కి ఇన్వర్టర్ పొజిషన్ కావాలని చెప్పేసి అన్నారు. షూరాక్ డిజైన్ చేంజ్ చేసేసి షూరాక్ డిజైన్ చేంజ్ అయింది సార్. ఆ 5 ఫీట్ లోనే ఇన్వర్టర్ కావాలని చెప్పేసి అన్నారు. చేంజ్ చేద్దామంటే మళ్ళీ వైడ్ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఇంత ముందు ఉన్న షూరాక్ డిజైన్ ఇదండి, మనం లోపల స్టిక్ చేసాం 3D, ఎందుకంటే బయట పెడితే తీసేస్తారని. సో యాక్చువల్లీ డిజైన్ మీరు చూడొచ్చు. ఈ డిజైన్ ఉంటే మనం చేంజ్ చేసి వేరే డిజైన్ వేసాం, ఎందుకంటే సార్ వాళ్ళకి ఇన్వర్టర్ ప్రొవిజన్ కావాలి, బయటే కావాలనే ఉద్దేశంతోనే మనము టోటల్ డిజైన్ అంతా స్పాట్ లో చేంజ్ చేసి ఏ విధంగా వస్తుందని ఒక డ్రాయింగ్ వేసి చూపించాము. అప్డేటెడ్ 3D ఎలా వస్తుంది అనేది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడొచ్చు. అంటే స్పాట్ లో చేంజెస్ కూడా మనం చేసి క్లయింట్ కి అనుకూలంగా ఎలాంటి వర్క్ వస్తుంది అనేది మనము హ్యాపీగా క్లయింట్ ని సాటిస్ఫై చేసే వర్క్ ని మనము డ్రాయింగ్ వేసి చూపించడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఆర్బీ ఇంటీరియో ఎగ్జిక్యూట్ ఎనీ సైట్. చూసారు కదండి, ఆర్బీ ఇంటీరియో సైట్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తుంది అనేది. సో ప్రతి సైట్ మనం ఈ విధంగానే క్లయింట్ పిలిచి క్లయింట్ ముందే 3Dని అండ్ 2Dని మనము ఉన్నదే కాకుండా ఇంకా మంచిగా బెటర్ అప్డేషన్ అనేది చేసుకుంటూ క్లయింట్ ని సాటిస్ఫై చేసే వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాం అనమాట. చూసారు కదా, ప్రతి యూనిట్ దగ్గర క్లయింట్ కి చూపిస్తూ, క్లయింట్ తో డిస్కస్ చేస్తూ, అప్డేట్ చేస్తూ, క్లయింట్ ని సాటిస్ఫై చేసేలాగా మనము 3D డ్రాయింగ్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది అనమాట. మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ క్యాబినెట్ వర్క్ అనేది ఒక స్టేజ్ కి వస్తుంది. అప్పుడు కూడా నేను వచ్చి మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట. అప్పటి వరకు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకుంటే ప్రతిరోజు మీకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి పెద్ద వీడియోలు చేయడానికి మాకు ఎంతో సపోర్ట్ కావాలి. ఎస్పెషల్లీ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే ఆ సపోర్ట్ మాకు ఇంకా ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ ఎనర్జీతో మేము ఇలాంటి పెద్ద పెద్ద వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్బీ ఇంటీరియర్ నుంచి మీరు ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. మేము ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత సైట్ విజిట్ కూడా చేసి మీకు ఫైనల్ అప్డేటెడ్ కొటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. వన్స్ ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే 3D కూడా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే కనిపిస్తున్న ఈ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అమీన్పూర్, అవంతిక ద ఎస్పీనో, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ రవితేజ ఆర్ అని సైనింగ్ ఆఫ్.